గురువుగారు ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఎందుకు అంత రిచ్‌గా ఉంటారు? వాళ్ళ దగ్గరే డబ్బు ఎక్కువ ఎందుకు ఉంటుంది? వాళ్ళ సీక్రెట్ ఏంటి అసలు? మార్వాడీలంటే రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. హ్మ్. లంబాడా ఫ్యామిలీ. మనము ఈ ఒక అంటే కథలున్నాయన్నమాట. నాకెక్కువ మార్వాడీలతో పరిచయాలున్నాయి కాబట్టి నా శిష్యులంతా మార్వాడీసే. హ్మ్. నిర్మలా లారా, రితేష్ లారా అని హ్మ్. మయాంక్ లారా హ్మ్. అని చెప్పి వీళ్ళంతా నా శిష్యులు వీళ్ళు. హ్మ్. సో, వాళ్ళకి చాలా చిన్న స్టేజ్ నుంచి రిచ్ అయిపోతారు. విచిత్రం అదనమాట. ఎందుకంటే హ్మ్. డిసిప్లిన్. తర్వాత లక్ష్మీ పూజ చేస్తారు. హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా పరిగణలోకొస్తాయి. హ్మ్. అసలు యాక్చువల్‌గా ఈ మామూలు మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఎస్టీల కమ్యూనిటీలోకి లంబాడాస్ వస్తారు. వీళ్ళ భాష, మార్వాడీల భాష 2 ఒకటే. ఏమని చెప్తారంటే, ఒక తల్లిదండ్రులు ఒకడే తండ్రి ఒకడేనంట, తల్లులు వేరంట. హ్మ్. పిల్లలు పుట్టారు, దాయాదులవుతారు. హ్మ్. అయితే అన్నదమ్ముల వరుస హ్మ్. మార్వాడీలును, లంబాడీలును. అయితే వీళ్ళేం చేస్తారంటే, బంగారము, గోసంపద, ఆవు సంపద. ఆవులంతానేమో, గోసంపదంతానేమో షీపు ఇవన్నీ వీళ్ళ తీసుకున్నారట. ఎవరు? లంబాడాలు. పశు సంపదని వీళ్ళు తీసుకున్నారు. ఇక బంగారము ఇవన్నీ ఇది మార్వాడీలు పంచుకున్నారు. అందుకే ఎక్కువ మంది మార్వాడీలు బంగారం షాపులు నడుపుతారు. ఇకపోతే లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది. హ్మ్. తర్వాత రాజస్థాన్ నుంచి వాళ్ళు వలస వచ్చేసి ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తారు. అందులో కొంతమంది మామూలుగా ఐపీఎల్ పెట్టి వచ్చేసారని అంటారు. ఇక్కడ ఇంకా వచ్చిన తర్వాత ఒకసారి నష్టపోయిన తర్వాత బుద్ధొచ్చి ఇక్కడ బాగా చేసుకుంటున్నారని అంటూ ఉంటారు. అందరూ ఉంటారు అలాగా. ఒక హ్మ్. 5% ఎంతమందో అలా ఉంటారు. హ్మ్. అయితే హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది మార్వాడీలకి. హ్మ్. వాళ్ళు దీపావళి రోజున కనుక మనం చూసుకున్నట్లయితే హ్మ్. అర్ధరాత్రి 12 గంటలకు మహాలక్ష్మి పూజ చేస్తారు. హ్మ్. స్వీట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అమ్మవారికి పెడతారు. వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా మనకి స్వీట్లు ఇస్తారు. అవును. ప్యాకెట్లు ఇస్తారు. గురువులకు బట్టలు ఇస్తారు. అవును. అప్పుడు వాళ్ళు ఎంత నీట్‌గా తయారవుతారంటే, మనం అందరం దీపావళి రోజున వాళ్ళు భార్య, పిల్లలు అందరూ వచ్చేస్తారు షాప్‌కి. హ్మ్. అందరూ మంచిగా ట్రిమ్‌గా తయారయ్యి 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసి 12 గంటలకి లక్ష్మీ పూజ అనేటటువంటిది చేస్తారు. అయితే హ్మ్. మార్వాడి పూజలకి, మన పూజలకి చాలా తేడా ఉంది. గుజరాత్ ఏమో గుజరాత్ నుంచి వస్తారు గుజరాతీస్. వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారు. హ్మ్. అండ్ దే ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్. రాజస్థాన్ ఒకటి, గుజరాతీస్ ఒకటి, వాళ్ళు మోస్ట్ ఇంటెలిజెంట్ లంబాడాస్, బంజారాస్ అంటాం. వాళ్ళు మంచి ఇంటెలిజెంట్ బ్రీడ్ అనమాట. సో, వీళ్ళు ఏం చేస్తారంటే ఆహ్, మనం ఏం చేస్తాము, కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిస్తాం. నైవేద్యం సమర్పయామి. హ్మ్. తర్వాత దక్షిణ సహిత తాంబూలం సమర్పయామి. ఆ తర్వాత కర్పూర హారతి అనేది మనం ఇస్తాం హ్మ్. తర్వాత. వీళ్ళేం చేస్తారంటే, ముందు హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు కొబ్బరికాయ కొడతారు నైవేద్యం. తర్వాత పెడతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కొట్టిన తర్వాత ముక్కలు పెట్టి ఇచ్చేస్తారు. మన తెలుగాయన ఒకాయన మేస్త్రి గారని ఉంటారు, సత్యనారాయణ గారని. ఆయన ఏంటండి అని ఆ షాప్ వాళ్ళు గుజరాతీ వాళ్ళు, మార్వాడీలు రన్ చేస్తారు. హ్మ్. ఏంటి ముందు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇవ్వాలి కదా! అంటే ఏం కాదు అలా కాదు. హ్మ్. ముందు హారతి ఇచ్చిన తర్వాతే కొబ్బరికాయ కొట్టాలి హ్మ్. అంటారు. దిస్ ఈస్ ద సీక్రెట్ నువ్వడిగింది. నెక్స్ట్ రెండవది కమిట్మెంట్‌తో చేస్తారు. వాళ్ళ ఎక్కడికన్నా ఈళ్ళు వాళ్ళ కుల గురువులుంటారక్కడ. వాళ్ళ గురు పూజ ఎక్కువ చేస్తారు మార్వాడీస్, గుజరాతీస్. హ్మ్. కంప్లీట్‌గా వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులదే కాకుండా వాళ్ళ కుల గురువు. సేవాలాల్ అని ఉంటారు లంబాడీస్‌కి. వాళ్ళ హ్మ్. వాళ్ళ ఫోటోలు ఖచ్చితంగా ప్రతి లంబాడీ ఇంట్లో ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క మార్వాడీస్‌కి వాళ్ళ గురువులు ఫోటోలుంటాయి. హ్మ్. గురువుకి ఎంత ఇదిగా గౌరవిస్తారంటే, మనం చిన్న వయసులో వెళ్ళినా కూడా, మనం చిన్న వయసులో ఉన్నా వాళ్ళొచ్చి మన కాళ్ళకి మొక్కుతారు. ఈ నిర్మలా లారా అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ నాన్నగారు ఏం హ్మ్. చెప్పేవారంటే, పెద్దవాళ్ళని ఎప్పుడు వదలకు, గురువుగారిని ఎప్పుడు వదలకు అని చెప్పేవాడు. ఆయనకి తెలివెక్కువ. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కదా! పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మధ్యలో వీళ్ళేం చేస్తారు 10 మంది, 20 మంది కొత్త వాళ్ళందరూ పరిచయాలవుతూ ఉంటారు కదా! వదులుతున్నప్పుడు ఏం చేస్తారు, వదిలేస్తారు. కొత్తోళ్ళు వేరే వాళ్ళొస్తున్నప్పుడు అలా టర్న్ అవుతూ ఉంటుంది కదా! హ్మ్. వాళ్ళు ఐడెంటిఫై కరెక్ట్‌గా చేస్తారు. వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. ఈ గురువు మంచోడు. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ వదలకని తన సొంత కూతురికి చెప్పాడు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే అంత విజ్ఞత ఉంటుంది. అలాగే మాకు లంబాడాస్‌లో దేవా సింగ్ గారని చెప్పేసి నేను చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ అప్పుడు
మాకు రైల్వే క్వార్టర్స్ రాజమండ్రిలో ఎదురుకుండగా మాకు సుష్మాంటి అని చెప్పి ఇప్పుడు షీఈ్ ద సీఎంఓ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్లో అడిషనల్ సీఎంఓగా చేశారు. ఆయనేమో ఎస్సీ రైల్వేకి డివిజనల్ రైల్వే మేనేజర్గా డిఆర్ఎంగా చేశారు, ఆర్ఆర్బి చైర్మన్గా చేశారు. 30 సంవత్సరాలు మేము పరిపాలించాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్లేవారు, అంతా వెళ్ళేవాళ్ళం. మా ఆంటీ, మేము, అంకులు అంతా కూడా మేము అడ్మినిస్ట్రేషన్, రైల్వే అడ్మినిస్ట్రేషన్ అంతా మేమే చేసేవాళ్ళం. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షీఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్. ఒకసారి ఆంటీ ఒక శ్రీనివాస్ అని జిఎస్ఆర్ అని అంటాము, ఆయన సిఆర్ఐ కింద చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ కింద నాంపల్లిలో చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడికి లీవ్ కావాల్సి వచ్చింది. వాడు మామూలుగా వెళ్తే 4 రోజులు వచ్చును లీవ్, ఆంటీ ఇచ్చును. ఏదో మీ ఆంటీయే కదా నువ్వు తీసుకెళ్తే నీకు ఎక్కువ రోజులు ఇస్తారంటే సరే అని తీసుకెళ్తాం కదా. మేము తీసుకెళ్తే ఒక బుక్కే పెట్టుకెళ్ళాం. బుక్కే పెట్టుకెళ్ళిన తర్వాత ఏంటి ఇలా వచ్చావు, ఎప్పుడు రావు కదా అని అంటది ఆంటీ. చిన్నప్పటి నుంచి మా తల్లి కాబట్టి ఆమె అంటే ఊరినే వచ్చాను ఆంటీ అని అంటే, బుక్ ఎంత తెచ్చావు, ఎందుకు వేస్ట్ అని అంది. సరే ఉంచా అంటే బాగుండాలి కదా. నో, సంథింగ్ ఎవరినో తెచ్చుంటావు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట ఎవరినో వాళ్ళు తీసుకొస్తారని అని అంటే, సరే అతను వచ్చాడు, ఏం కావాలి నీకు అని అడిగింది. లీవ్ కావాలని అంటే అన్ని అడిగింది. అడిగిన తర్వాత 4 రోజులు వాడు మామూలుగా వెళ్ళి అడిగితే 4 రోజులు లీవ్ వచ్చును. నేను రికమెండ్ చేసిన మూలన మామూలు చూపించాం కదా, 2 రోజులే ఇచ్చింది. 2 రోజులు ఇచ్చేసరికి బయటకు వచ్చేసరికి వీళ్ళు నువ్వు తెలుసని మీ ఆంటీ అని చెప్పి తీసుకెళ్తే 2 రోజులు ఇచ్చింది, మేము వెళ్తే 4 రోజులు వచ్చింది కదా అంటే, అప్పుడు ఆంటీ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆంటీ ఏమంటుంది, ఎందుకు ఇచ్చానో తెలుసా 2 రోజులు, ఇంకెవరు నీ దగ్గర రాకూడదు రికమెండేషన్స్ అని. ఇప్పుడు నేను కనుక వారం రోజులు ఇస్తే మళ్ళీ ఇంకోటి వస్తాడు నీకు, మళ్ళీ ఆయన తీసుకురావాలి, నీ టైం వేస్ట్ అవుద్ది. ఫస్ట్ నువ్వు చదువుకో, నోరు మూసుకొని నీ పనులు నువ్వు చేసుకో, నువ్వు ప్రొఫెసర్ కాబట్టి నువ్వు వెళ్ళి పాఠాలు చెప్పి నీ స్టూడెంట్స్కి ఇవన్నీ ఏంటని నవ్విందనమాట. సో అంటే అక్కడ ఆంటీ చెప్పింది ఏంటి, గ్రౌండ్స్ ఉండాలి మనకి లీవ్ ఇవ్వడానికి. వాడి దురాశతో వచ్చాడు, వాడు ఏం కోరిక, పెద్ద కోరికతో వచ్చాడు. దురాశ ఏముందిలే పాపం, మెడికల్ సిక్ చేసేస్తే నేను ఆర్పిఎఫ్ డ్యూటీ చేయకుండా వేరే డ్యూటీ చేసుకోవచ్చు, కూర్చొని రాసుకోవచ్చు. గణపతి సచ్చిదానంద భక్తుడు, పాపం మహాభక్తుడు, మంచోడు అని అంటే, అలాగా అందరూ కూడా మెడికల్ అన్ఫిట్ చేసేయమని వస్తారు. అవి గ్రౌండ్స్ లేకుండా ఎలా చేస్తారు ఆఫీసర్స్? మేము అడిగేస్తారు, జనాలకి ఏముంది అన్ని అడిగేస్తారు. సో అలా ఆంటీ దగ్గర తెలివితేటలు ఉంటాయి, నేను అబ్జర్వ్ చేశాను. అడ్మినిస్ట్రేషన్లో స్కిల్స్ ఉంటాయి మార్వాడీస్కి. సో వాళ్ళు మన కిరాణా షాపులు మన వాళ్ళు తెలుగు వాళ్ళు పెడతారు, మామూలుగా చిన్నగా పెడతారు, మొత్తం సామాన్ అంతా గోడౌన్లో వేసేసినట్టు వేసేస్తాం. కానీ మార్వాడి చూడు ఎంత నీట్గా సర్దుతాడు ఆ సామాన్ అంతా. మొట్టమొదట చిన్నగా పెట్టింది మొత్తం కిరాణా డిపార్ట్మెంటల్ స్టోర్లకు మొత్తం అంతా నింపేస్తాడు ఇప్పుడు కూడా. అండ్ అసలు సీక్రెట్ ఏంటంటే, రూపాయికి 10 పైసలు వస్తే చాలు అని తృప్తి పడతాడు మార్వాడి. మన తెలుగు వాళ్ళం అలాగా చెయ్యం. రూపాయికి రూపాయి వచ్చేయాలా లాభం, డబల్ లాభం వచ్చేయాలా అని ట్రై చేస్తాం. సో ఆ విధంగా వాళ్ళు నీట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ మోసగాళ్ళు లేరని కాదు, రాజస్థాన్లో కూడా మోసగాళ్ళు ఉంటారు, ఎందుకుంటారు. ఇప్పుడు మేము రాజ్కోట్ వెళ్ళి అక్కడి నుంచి గుజరాత్, ద్వారకా ఇవన్నీ వెళ్ళి జైసల్మేర్ వెళ్ళడానికి బయలుదేరాం. వెళ్తే అజ్మేర్లో దిగాం. అక్కడ మన తెలుగు వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మనం జైసల్మేర్ వెళ్తే అక్కడ థార్ డెజర్ట్స్ ఉన్నాయి, అది చూస్తామంటే అది విని ఆడు ఏం చేసే డ్రైవర్, ఇక్కడే ఉంది థార్ డెజర్ట్ అని తీసుకెళ్లి మమ్మల్ని అజ్మేర్లో కొంచెం ఆ ఇసుక దెబ్బలు ఉంటాయి కదా, ఇదే థార్ డెజర్ట్ అని తీసుకెళ్లి డబ్బులు ఆ జీప్ మీద మనిషికి 1000 రూపాయలు అని చెప్పి తీసేసుకుని ఇసుక దెబ్బల మీద ఇదే థార్ డెజర్ట్, ఇదిగో సినిమా కూడా జరిగింది, సల్మాన్ ఖాన్దో లేకపోతే షారుఖ్ ఖాన్దో ఏదో సినిమాని కోట చూపించాడు, అన్ని చూపించాడు. ఇదేం థార్ డెజర్ట్ రా నాయన అంటుంటే, థార్ డెజర్ట్ ఇక్కడే సార్ అంటే, జైసల్మేర్లో కదా ఉంటది అని నేను అంటుంటే, పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటది థార్ డెజర్ట్. అది మానేసి ఇదే థార్ డెజర్ట్ అన్నాడు. మన వాళ్ళు అసలు నా మాట వింటలేదు, థార్ డెజర్ట్ కాదు ఈ డూప్లికేట్ చేస్తున్నాడు వీడియో అంటే మన వాళ్ళు వినలేదు. థార్ డెజర్ట్ అని తిరిగేసాం. 10,000 దొబ్బేసి ఒక అరగంట తిప్పేసాడు ఎత్తుకు తిప్పల మీద. నీకు అత్య విచిత్రం ఏంటంటే, ఇగో మామిడి చెట్టు చూపిస్తా, ఇది ఒక గులాబీ పూలు చూపిస్తా అంటే ఆడి ఉద్దేశం ఏంటి, డెజర్ట్ లో గులాబీ చెట్లు పెంచాము, గులాబీ పూలు ఉన్నాయి, డెజర్ట్ లో మామిడికాయలు ఉన్నాయని ఇది చూపిస్తుంటే మనోళ్ళు ఏమంటున్నారు, సరేరా బాబు నువ్వు గొప్పడివి, మాకు తెలుగు వాళ్ళం, మా తోటలు ఉంటాయి, మనకి ఇక్కడ గులాబీ చెట్లు మామిడి చెట్లు, ఎవరు మామిడి చెట్లు గులాబీ చెట్లు తెలియని వాళ్ళకి చూపిస్తున్నట్టు వాడు ఇది గులాబీ చెట్లు పూసింది, ఇక మామిడి చెట్లు అని చెప్తారు. రాజస్థాన్లో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ గుజరాతీస్ వచ్చేసరికి మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్గా అంటారు. అండ్ చీటింగ్ అనేది మొత్తం అన్నింటిలోనే ఉంటుంది. కొంతమంది ఐపీఎల్ పెట్టి వచ్చేస్తారంటారు, అక్కడ సంపాదించేసి వాళ్ళ ప్లేసుల్లో ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టుగా మళ్ళీ వ్యాపారాలు చేసి విత్ క్యాపిటల్ వస్తారు. కాబట్టి
డెవలప్ చేస్తారు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అలాంటి పనులు చేయరు. నాకు తెలిసి మార్వాడీలంతా కూడా చాలా ఆనెస్ట్గా బిజినెస్లో డెడికేటెడ్గా చేస్తారు. గుజరాతీస్ కానీ రాజస్థానీ కానీ. భక్తి కూడా గురుభక్తి బాగా ఉంటుంది కాబట్టి గురుభక్తి వల్ల వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. నగురోరధికం తత్వం నగురోరధికం జ్ఞానం నగురోరధికం తపః తస్మై శ్రీ గురవే నమః. గురువుని మించినటువంటి తత్వము, జ్ఞానము, మెటాఫిజిక్స్ లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు అని నమ్ముతారు. అందువలన గురుభక్తి ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు పైకి వస్తారమ్మా. అందువల్లనే వాళ్ళు రిచ్ అవుతారు. అమ్మ, మార్వాడీల దగ్గర ఉన్నది ఇంకొక గుణం ఉంది. జాగ్రత్తగా గమనిస్తే గుజరాత్లోనే మనకి శ్రీకృష్ణుడు వెలిశాడు, ద్వారకా, ఈ ప్రాంతాలన్నీ కూడా. అండ్ బేటు దుర్గా, బేటు ద్వారకా ఇవన్నీ కూడా రాజస్థాన్ వెళ్ళే దారిలో మనకు వస్తాయి. అంటే ఇంచుమించు గుజరాత్ అండ్ రాజస్థాన్ ప్రాంతాల్లో మనకి కృష్ణుడి గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? శ్రీకృష్ణుని ఎందుకు ఆరాధిస్తారు వాళ్ళు? శ్రీకృష్ణుడు ఉమెన్హుడ్గా రెస్పెక్ట్ ఇస్తాడు, స్త్రీలను ఎక్కువ గౌరవిస్తాడు. సత్యభామని ఎంత బాగా చూస్తాడు, కాళ్ళు పిసుకుతాడు వెళ్ళి. రుక్మిణికి ఇచ్చే గౌరవం, రాధమ్మ తల్లికి ఇచ్చే గౌరవం, తర్వాత గోపికలకు ఇచ్చే గౌరవం. అంటే ఉమెన్హుడ్కి, స్త్రీత్వానికి గౌరవిస్తే మదర్హుడ్కి ఇచ్చినట్టు. మాతృత్వం ఆడదాని నుంచే సృష్టి పుడుతుంది కాబట్టి మన తల్లి ఆడది అంటే అది ఆమె ఎవరన్నా అవ్వచ్చు, తల్లి ఆడదంటే. ఆ ఫిలాసఫీని శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే చెప్పాడు, మిగతా దేవుళ్ళు చెప్పలేదని కాదు. ఆ కృష్ణతత్వంలో ప్రేమతత్వానికి అధిపతి కాబట్టి ఆయన చెప్పాడు. అవి రాజస్థాన్లో, గుజరాత్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్వాడీల దగ్గర, గుజరాతీల దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. వాళ్ళు భార్యలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. నువ్వు ఎక్కడన్నా గమనించు, వాళ్ళు భార్యలకు ఎదురు చెప్పరు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా వంటలు చేసినప్పుడు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు కారం ఎక్కువ, పాపం మంచిగా చికెన్ వండుకుంటున్నారు, కారం ఎక్కువ వేసింది అనుకో, కారం ఎక్కువ వేసావని తిడతాడు. కారం తక్కువ వేస్తే ఏంటి మరి చప్పగా ఇచ్చావు, కారం వేయలేదు అని తిడతాడు. తాగేసి పార్టీలు చేసుకున్నప్పుడు తర్వాత పాపం మన భారత మహిళలంతా కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా వండి వడ్డించేటటువంటి వాళ్ళు పాపం ఉన్నారు, అన్నీ ఇస్తారు. తెలంగాణలో ముఖ్యంగా వీళ్ళు రెస్పెక్ట్ ఎవరుగా తిడతారు. వీళ్ళు ఈ కూర ఉప్పు తక్కువ ఉంది, పప్పు అసలు వంటగదిలోకి మగాడు అన్నవాడు రాకూడదు, దరిద్రం పట్టుకుంటుంది. ఆడదానికి స్వేచ్ఛ ఉండాలి. వీడు మగవాడు వెళ్ళి ఆ టేస్టులు చూసి వండేటప్పుడు చూడనివ్వరు. అందుకే స్త్రీలు వండేటప్పుడు చూస్తే సలహాలు ఇస్తాడు, కొంచెం కారం ఎక్కువ, ఉప్పు ఎక్కువే. దానివల్ల ఏమవుతుంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్, ఆ వంట చెడిపోతుంది. ఒకడు కారం ఎక్కువ అని ఆడే చెప్తాడు, ఈమె కొంచెం వేస్తుంది, ఇలా మొత్తం ఇంకొకటి వచ్చి వంట ఇలా చేయని చెప్తాడు, మొత్తం మీద వంట నాశనం అయిపోతుంది. కాబట్టి వంట అనేది ఇప్పుడు ఒకళ్ళ చేతి మీదే వెళ్ళాలి. ఆ ప్రిన్సిపల్ మార్వాడి వాళ్ళు చేస్తారు. మార్వాడి స్త్రీలని అత్యంత గౌరవంగా మార్వాడి భర్తలు గౌరవిస్తారు, హెన్పెక్డ్గా విధేయులుగా ఉంటారు. అండ్ అది సిగ్గుపడరు వాళ్ళు చెప్పిన దానికి వినడానికి. సేట్ అంటాం మనము మార్వాడీల్ని, సెఠానీ. మా నిర్మలా లారని మేము సెఠానీ అనేవాళ్ళం. అంటే ఏంటి, అక్కడ కూర్చున్నప్పుడు కూడా చూడు వాళ్ళ సీట్ ఎలా ఉంటుంది, మహారాణిలా కూర్చుంటారు అనమాట వాళ్ళు. కూర్చున్నప్పుడు సాఫ్ట్నెస్కి మరో పేరు, తెలివితేటలకు మరో పేరు. హెల్పింగ్ నేచర్ లేదా అంటే ఉంటుంది. మార్వాడీస్లో ఇంకొక గొప్పతనం కూడా ఉంది, ఐక్యత ఎక్కువ ఉంటుంది. ఎవరైనా వాళ్ళ కులంలో ఎవడైనా చితికిపోయాడు అనుకో, ఆ మార్వాడి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకొని వాడికి మళ్ళీ కొత్తగా పెట్టుబడి పెట్టిస్తారు. మన తెలుగులో ఉందా మరి, వ్యాపారం పెట్టిస్తారు. వ్యాపారం పెట్టించి ఈర్ష్య పడరు, వాడు కూడా ఎదగాలి అని కోరుకుంటారు. బ్రాడ్ మైండ్, బ్రాడ్ అవుట్లుక్ ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో పాపం మన మార్వాడీలను గోబ్యాక్ అని అంటే గోబ్యాక్ అని వాళ్ళని సపోర్ట్ చేస్తే మన తెలుగు వాళ్ళు తిట్టేస్తున్నారు. కానీ వాళ్ళకు ఉండే ప్రిన్సిపల్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అప్పట్లో కూడా అతను మార్వాడి ఆయన చూడు, ఆయనకి రెచ్చిపోయి ఎవరైతే తిడుతున్నాడో అతన్ని రివర్స్ అటాక్ చేసి మాట్లాడుతున్నాడు. అందులో కూడా సాఫ్ట్గా తిడుతున్నాడు, గట్టిగా తిడుతున్నాడు. అంటే పొలైట్నెస్కి మరో పేరు మార్వాడీలు. కాబట్టి మెయిన్గా మార్వాడీలు లక్ష్మీ పూజ చేశారు అంటే ఏంటంటే స్త్రీత్వానికి గౌరవిస్తారు వాళ్ళు, అది సీక్రెట్ అక్కడ. ఆ తర్వాత వాళ్ళ భార్యలకి మెయింటెనెన్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా, మాకు సీమా గోయంకా అని ఉన్నారు, సుశీల్ గోయంకా అని, ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళు గుజరాతీస్, వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు. నీతు అంబానీ వీళ్ళంతా మన ఆశ్రమం, మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యులు. ముఖేష్ అంబానీ వీళ్ళని గమనిస్తే ఎవరితోనూ కాంట్రవర్సీలకు వెళ్ళరాదు, నాన్ కాంట్రవర్షియల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఫుడ్ తిన్నప్పుడు నేను నీతా అంబానీ, ముఖేష్ అంబానీ, సుశీల్ గోయంకా, సీమా గోయంకా, వాళ్ళ ఇంట్లో నిర్మలా లారా, మార్వాడీస్,
వీళ్ళ గుజరాతీస్. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేసినప్పుడు ఎలా పెట్టేవారు తెలుసా, వాళ్ళు వంటలు సూపర్గా ఉంటాయి. అచారక్ అంటాం పచ్చడి, చక్కగా మన పచ్చడిలాగా ఉంటుంది కానీ వేరే టేస్ట్లో ఉంటుంది. స్ప్రౌట్స్, ఇంత పెసలు ఉడకపెట్టి కొన్ని, ఆ తర్వాత ఈ యొక్క ఏది స్ప్రౌట్స్ అనే ధాన్యాల్ని ఉడకపెట్టినవి. తర్వాత చపాతీ పెడతారు, కర్రీస్ ఎక్కువ తింటారు, రైస్ కొంచెం తింటారు. అదే కాకుండా నేను గమనించింది ఏంటంటే, మేము ఆనంద్ మార్గ్ మెడిటేషన్ చేస్తాం. బాబా నాం కేవలం, 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 బాబా నాం కేవలం. ఇది కలియుగాంతానికి చేసే మంత్రం ఇప్పుడు చేసేస్తున్నారు. ఇది రహస్యం. శంబాల నగరం ఆవిర్భవించిన తర్వాత అప్పుడు ఈ ఓం నమ శివాయ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయగా ట్రాన్స్ఫర్మ్ అయింది. అది బాబానాం కేవలంగా, బాబా అంటే ఏంటో అది తండ్రి అని అర్థం. బం బం బాబా, శివుడు లయకారకుడు కాబట్టి కలియుగాంతాన్ని స్మాష్ చేస్తాడు కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని ఎప్పుడో మనం 4,32,000 సంవత్సరాల తర్వాత చేయాల్సిన మంత్రాన్ని వీళ్ళు ఇప్పుడు చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా రిచ్ అయిపోతున్నారు. మహిళల్ని గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళు రిచ్ అవుతున్నారు. నేను నీతా అంబానీ మన ఆశ్రమంకి వచ్చినప్పుడు వెస్ట్ అంధేరిలో ఉంది మనది, ముంబైలో. అలాగే సీమా గోయంకా వాళ్ళంతా కూడా ఇక్కడ మనకి గచ్చిబౌలిలో ఉంటారు. వాళ్ళు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్, వాళ్ళ ఇంటికి అందరు భక్తులు వెళ్ళొచ్చు. ఎవ్రీ సెకండ్ సండే జరుగుద్ది అనమాట. మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం సైదాబాద్ కాలనీలో ఉంది. వాళ్ళ ఇళ్ళకు కూడా December 31st రోజున అప్పుడు పెట్టుకుంటారు. ఆడ పెట్టినప్పుడు ఈ కీర్తనలు చేస్తారు, భోజనాలు వాళ్ళ చేతులతో వాళ్ళు వడ్డిస్తారు, తిండి అవతలని తినమని పెడతారు వాళ్ళు, అంతేగాని దాచుకోరనమాట. సో ఆ విధంగా ఈ మంత్ర జపానుష్ఠానాలు తపానుష్ఠానాలు కొంచెం మోడర్న్గా చేస్తారు. నేను గమనించింది ఏంటంటే, తెల్లవారుజామున 5 o'clockకి పాంచజన్య చేస్తాం, మంత్రానుష్ఠానం, మంత్రజపం. అప్పుడు నీతో అంబానీకి ఏమవసరం అమ్మా, నీతా అంబానీకి పొద్దున్న తెల్లవారుజామున 5 గంటలకు లేస్తారు. సీమాదిది గారు భర్తలు లేచారంటే భక్తులు కాబట్టి లేస్తారు, ఆడవాళ్ళు పాపం లేవలేరు కదా. లేచి వచ్చి కూర్చొని వాళ్ళు మెడిటేషన్ చేసేవారు, మా కళ్ళతో చూసాం మేము. అందరు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు వెస్ట్ అంధేరి మన ఆశ్రమంకి నీతా అంబానీ ముఖేష్ అంబానీ వస్తారు. ఆనంద్ మార్గ్ ఆశ్రమం వెస్ట్ అంధేరి, అక్కడికి వస్తారు. ఎవ్రీ సెకండ్ సండే జరుగుద్ది. ఇక్కడ సైదాబాద్ కాలనీలో లక్ష్మీనగర్లో ఉంది 17-1-390/C ఆనంద్ మార్గ్ ఆశ్రమం. అక్కడికి వెళ్తే ఎవ్రీ సెకండ్ సండే రోజున సీమా గోయంకా గారు, సుశీల్ గోయంకా గారు, వాళ్ళ అబ్బాయి సంజయ్ గోయంకా, వీళ్ళందరూ కూడా, వాళ్ళ ఓం ప్రకాష్ గోయంకా, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళు కలుసుకోవచ్చు, చేయొచ్చు. నేను గమనించిన పాయింట్ ఏంటంటే, మహిళలు కూడా వచ్చి పూజలో భాగంగా శ్రద్ధగా చేస్తారు, మెడిటేషన్ గురుభక్తితో చేస్తారు. అదే రహస్యం అమ్మ, వీళ్ళందరూ అంత గొప్ప వాళ్ళు అవడానికి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.